నమస్తే వెల్కమ్ టు 16 ఆల్ ఇండియా బంజారా సేన సంఘ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. సంఘ్ అధ్యక్షుడు సభావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన బంజారాలు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 45 లక్షల జనాభా ఉన్న లంబాడీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క లంబాడీ కూడా లేకపోవటమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంబాడీలకు మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మేము ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఇదివరకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే లంబడల ఓటుతో మేము గెలిచినామని చెప్పినారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి లంబడల ఓటుతో ఓడిపోయామని ఆ ప్రభుత్వం చెప్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి లంబడల ఓటుతో మేము గెలిచినామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుంది. కానీ లంబడలకు మాత్రం శూన్యము ఏది కూడా లేదు. ఈ రోజు వరకు మా దాంట్లో మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, నామినేటెడ్ పదవి లేదు, కోఆప్షన్ మెంబర్ లేదు, ఏది కూడా లంబడలకు ఏది కూడా ఇవ్వడం లేదు. దాంట్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంస్థ ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికి మా లంబడలకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయాలి. అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్ లో కూడా అన్నింటిలో కూడా ఆంగ్లేయులు ఎట్లిస్తారో మన ముస్లిం మైనార్టీ అన్నట్టుగా అందరితో అన్నింటిలో కూడా లంబడలో కూడా ఎస్టీ వాళ్ళు కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్స్ ఏదైనా సరే అందరూ కూడా కోఆప్షన్ మెంబర్లు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముక్త కట్టంతో కోరుతా ఉన్నాం. అన్ని కలుపుకొని పోతున్నాయి ఆదివాసి కావున